గా మన మధ్య రాబర్ట్ సునీల్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ గారు. మరి ఎంతోమంది పాస్టర్స్ కూడా మరి ఎంతో సహాయం చేస్తూ, అలాగే ఎంతోమందిని కూడా ఏంటంటే పాస్టర్ ట్రైన్స్ కానీ మన కాన్ఫరెన్స్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తూ అనేక మందిని కూడా పాస్టర్స్ని ఎంతగానో బలపరిచినటువంటి వారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, అనేక రాష్ట్రాల్లో కూడా తిరిగి మరి ఫారిన్లో కూడా ఏంటంటే మరి దేవుని యొక్క సువార్త ప్రకటించి అనేక ప్రాంతాల్లో మరి వచ్చి దేవుని సేవకు సమర్పించుకొని ఈనాడు మన మధ్య ఉన్నాయండి. చాలా సంతోషం మాకందరికి కూడా. మాకు ఎందుకంటే మాకు రాబర్ట్ సునీల్ గారు మాకు ఎప్పటి నుంచో నాకు ఫ్రెండే కదా, దైవజనుడు. నేను ఎప్పుడు అయ్యగారు అంటాను కానీ ఇంకొక మాట అన్నాను నేను. ఎందుకంటే అయ్యగారిగానే మనం గౌరవించాలి, ఫ్రెండ్గానే చూడాలి మనం, అవునా కదా? కాబట్టి మన మధ్య ఉన్నటువంటి ఈ రాత్రికాల సమయం రాబర్ట్ సునీల్ గారు వచ్చి మనకి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనకి అందిస్తారండి. అందరూ కూడా మరి పైకి వచ్చేటప్పుడు చప్పట్లు కొడతారా? పైకి వచ్చేటప్పుడు, కూర్చున్నప్పుడు కాదు. దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించిన మన ప్రభుదాస్ గారికి, జయచంద్ర గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అలాగే పాస్టర్ గారు సైన్య గారు ఎంతో చక్కటి సేవ చేస్తూ యవనస్తుడిగా మరి గొప్ప సేవను మరి ఇక్కడ అందిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మరింత చక్కటి సభలు మరి విజయవాడ పట్టణంలో మరి చక్కటి ప్రాంతంలో ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మరి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ నుంచి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత ధైర్యంగా ఇంత గొప్ప ఏర్పాట్లు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా వారు ఆశించకుండా, అడగకుండా, మరి కానుకలను కూడా మరి తీయకుండా ప్రత్యేకంగా ఇంత కార్యక్రమం చేస్తున్నారంటే ఆయనకి సేవ పట్ల ఉన్న ఆ యొక్క ఆశ, ఆ యొక్క పట్టుదల, ఆ దేవుడు వారిని ఇంకా ఆస్వాదించి ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసి సువార్తను ప్రకటించలాగిన దేవుని యొక్క రాజ్య స్థాపనకి బలంగా బ్రదర్ని వాడబడాలని మా అందరి తరపున కూడా వారికి గొప్పగా ఆశీర్వాదాలు, దీవెనలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి మాకు ఇక్కడ వేదిక దగ్గర ఉన్న అనేక మంది సంఘ కాపరులు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అలాగే సంఘం అంతటికి కూడా మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, తేజోమయుడా, ఈ రాత్రి సమయంలో నాయన ఇదిగో రివైవల్ కన్వెన్షన్స్ 2026 సంవత్సరం, నూతన సంవత్సరంలో ప్రభా ఎంతో ఘనంగా గొప్పగా ఇదిగో ప్రభా నీ సేవకుడు ఇదిగో ప్రభా వారి యొక్క సంఘము ద్వారా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ కార్యక్రమంలో ప్రభా నీ వాక్యాన్ని అందించాలని, ఆత్మీయమైన నీ ఆహారాన్ని అందించాలని ఆశతో నూతన ప్రభా ఇదిగో ప్రభా నీ కొరకు నూతన వ్యక్తులను క్రీస్తు దగ్గరికి, సిలువు దగ్గరికి తీసుకురావాలని ఆశతో మరి కార్యక్రమాన్ని ప్రభా ఈ కన్వెన్షన్స్ని ఏర్పాటు చేశారు. ఇదిగో ఇక్కడ కూడిన నీ బిడ్డలతో ఈ రాత్రి సమయంలో మీరు మాట్లాడండి. హృదయాలు పండి ప్రభువా, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చామో మీకు తెలుసు నాయన. ఇదిగో ఈ రాత్రి సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడండి. మీకు పరిశుద్ధాత్మతో నింపండి నాయన. ఇదిగో ప్రభు ఈ రాత్రి సమయంలో నాయన మరొకసారి ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ, ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పేరిట అందరికి వందనాలు. మరొకసారి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి రాత్రి సమయంలో ఇక్కడ పెట్టిన రివైవల్ కన్వెన్షన్స్ని
మరి దాంట్లో మాట్లాడడానికి దేవుడు మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి వందనాలు తెలియచేస్తున్నాను. భారతదేశంలో ఈరోజు చూసినట్లయితే మనం దక్షిణ ఇండియా ప్రాంతంలో మనం ఎంతో చక్కగా మరింత ఘనంగా సువార్త సభలు పెట్టుకోగలుగుతున్నాం, కానీ అనేక ప్రాంతాల్లో ఇటువంటి అవకాశం లేదు. దేవుడు నిజంగా మీ అందరికి కూడా ఇది గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధించటం, ఆయన వాక్యం వినటం, ఒక సహవాసంలో మనం కూర్చొని ప్రార్థన చేసుకోవడం. ఇందాక వేదిక మీద చూస్తూ ఉంటే ఎంతో చక్కగా యవనస్తులందరూ కూడా సంతోషంగా పాట పాడుతూ ఉంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే లోకరీత్యా యవనస్తులు దేవుని దగ్గరికి కాదు, ఎక్కడైతే ఈ అట్రాక్షన్స్ ఉంటాయో, ఈ ఎగ్జిబిషన్స్ లేకపోతే కొత్త కొత్త ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నాయి, ఆ ఫెస్టివల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం యవనస్తుల్ని. కానీ ఇంత చక్కటి సమయంలో కూడా యవనస్తులు అందరూ ఇక్కడ కూర్చున్న అనేక మంది యవనస్తులు దేవుని సన్నిధిలో ఉంచారంటే నిజంగా ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. రివైవల్ కన్వెన్షన్స్ ఇది ఏంటంటే మన సంఘంలో ఒక నూతనంగా ఒక ఉజ్జీవం కొరకు, ఉజ్జీవ సభలో ఉజ్జీవింపబడాలి. మనం ఏదో ఒక మొక్కను నాటేసి దాన్ని అట్లా వదిలేస్తే కాదు, దానికి ప్రతిరోజు మనం నీళ్లు పోయాలి, దానికి మంచి ఎండ రావాలి, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, అప్పుడే అది చక్కగా ఎదుగుతూ ఉంటుంది. ఈ ఉజ్జీవ సభలు కూడా మన యొక్క సంఘాల్లో ఎందుకు జరగాలంటే మన యొక్క ఆత్మలను, మన సంఘ సభ్యుల్ని, సంఘస్థుల్ని అలాగే నూతనంగా దేవుని దగ్గర నడిపించడానికి ఇటువంటి ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి బ్రదరు పాస్టర్ గారు ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కన్వెన్షన్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనుదినము మనం ప్రయాణం చేసే ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనం చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం, వి గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇటువంటి సభలకు వచ్చినప్పుడు లేకపోతే ఉజ్జీవ కూటాలకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మనం నూతనంగా నిలబెట్టుకోగలం. రాత్రి సమయం మీకు ఒకే ఒక వాక్యం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. 37వ కీర్తన 4వ వచనం ఒకసారి చూడండి. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంటే ఎప్పుడైతే యెహోవాను బట్టి మనం సంతోషిస్తామో అప్పుడు మన యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు. హృదయ వాంఛలు అంటే ఇట్స్ ఏ డిజైర్, ఇది కోరిక అన్నమాట. మానవుడు పుట్టిన దగ్గర నుంచే కోరికలతో పుడతాడనమాట. ఆయన మానవుడు ఈ లోకంలోకి వచ్చిన దగ్గర నుంచే ఒక ఆశావాహి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఈ కోరికల మీద ఆధారపడి మనం ప్రయాణించేటప్పుడు మన జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో మనకు మార్పులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు మనం చూసినట్లయితే సమాజంలో ఒక సైకిల్ ఉంటే సరిపోద్ది మన కుటుంబానికి అనుకునేవాడు, ఆ తర్వాత ఒక స్కూటర్ ఉంటే చాలు అనుకునేవాడు. ఇప్పుడు ఒక కారు వచ్చినా డిఫరెంట్ మోడల్స్ కావాలి, ఒక మొబైల్ వచ్చినా డిఫరెంట్ మొబైల్స్ ఫోన్లు మనకు కావాలి. మనిషి యొక్క ఆశ ఒక స్టాప్ అనేది, ఒక ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ అని లేదు, అది ముందుకు సాగుతూనే ఉంటుంది. కానీ దేవుని పట్ల ఏంటంటే మనం ఒక చిన్న కోరిక ఆయన పట్ల కలిగి ఉన్నట్లయితే ఆయన మన కోరికలన్నీ కూడా తెలుసు. ఆయన బట్టి సంతోషించాలి మనం. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలన్నిటిని కూడా తీర్చును అని చెప్తా ఉన్నాడు. నేను బైబిల్ కాలేజీ చదువుతున్న రాత్రి కూడా ఒక దగ్గర సభలో చదువుతా చెప్తా ఉన్నా. ఒక యవనస్తుడిగా నేను బైబిల్ కాలేజ్ చదువుతా ఉన్నా.
1999వ సంవత్సరంలో నేనేమనుకున్నానంటే జర్మనీ దేశం వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నా. అనుకోకుండా ఒక సైంటిస్ట్ గారిని నేను కలిశాను. ఆయన మాట్లాడుతూ రాబర్ట్ యు వెల్కమ్ టు జర్మనీ అని చెప్పి ఇన్విటేషన్ అన్నీ ఇచ్చారు. సరే వెళ్దామనే ఆశ, ఆర్థిక పరిస్థితులేమో లేవు. సరే మా కాలేజీలో ఒక ట్రావెల్ ఏజెంట్ పెట్టుకొని, అయ్యా నేను ఏదో ఒక విధంగా టికెట్ డబ్బులు సంపాదిస్తాను, నాకు టికెట్ ఇవ్వండి, రాగానే నెల రోజుల్లో రాగానే మీ డబ్బులు మీకు కట్టేస్తానంటే ఆయన ఆ టికెట్ తీసుకొచ్చి ఇచ్చి, బ్రదర్ మీరు స్టూడెంట్ అయినా కానీ మీ మీద నమ్మకంతో నేను టికెట్ ఇస్తున్నాను. నేను దేవుని ప్రార్థన చేసుకుంటాను, ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఫస్ట్ టైం నేను విదేశాలకు వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఫారినర్స్ తెల్లోళ్ళు ఉంటారు, ఎవరినన్ను అడిగితే $100 $200 ఇవ్వపోరా, అవి తీసుకొచ్చి నేను ఈ టికెట్లు కట్టేద్దాంలే అనే ఆశతో టికెట్ తీసుకొని ప్రయాణమే వెళ్తా ఉన్నా. కానీ నేను వెళ్తుంది అక్కడ ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి జర్మనీ దేశంలో. చాలా కొత్త, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్, పెద్ద ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాం. లోపలేమో భయం, వెళ్తున్నాం ఇంత పెద్ద భారం పెట్టుకొని వెళ్తున్నాం. వెళ్ళేది చిన్న సంఘానికి, ఒక 20 మంది ఉంటారు సంఘానికి. కానీ ఆయన ఏమన్నాడు, బ్రదర్ ఒక 1 వీక్ మాతో మీరు ఉండాలి, ప్రార్థనలో గడపాలన్నారు. సరే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను. నుంచొని ఉంటే పెద్ద లైన్లు ఉన్నాయి, లైన్లో నుంచొని ఉన్నా. సరే నేను అక్కడ నుంచున్నా కానీ భయంతో, ఎందుకంటే మనం అవతలకి వెళ్తున్నాం, 15 రోజుల్లో తిరిగి వస్తాం, వచ్చి ఈ టికెట్ డబ్బులు కట్టాలి, ఇదే ఆలోచన. చిన్నగా కౌంటర్ దగ్గరికి వెళ్ళేపటికి ఒక ఆమె నుంచొని ఉంది, ఒక బోర్డు పెట్టుకొని. ఏముందంటే ట్రావెల్ టుమారో యూ విల్ గెట్ ఫ్రీ టికెట్ అని రాసి పెట్టింది బోర్డు మీద. రేపు మీరు ప్రయాణం చేయండి, ఉచితమైన టికెట్ ఇస్తాం మీకు అని. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటమ్మా ఈ బోర్డు పట్టుకున్నారు మీరు అంటే, సార్ మామూలుగా ఫ్లైట్లో 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, మేము 105 సీట్లు బుక్ చేస్తాము. ఎందుకంటే మినిమం ఒక 4-5 డ్రాప్ అయిపోతారు, అప్పుడు మాకు నష్టం లేకుండా 5 దాంట్లో ఫిల్ చేసి తీసుకెళ్తాం. అనుకోకుండా ఈరోజు అందరూ వచ్చేసారు కాబట్టి మాకు 3-4 వాళ్ళు రేపు ఫ్లైట్కి వెళ్ళాలండి. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా ఇది బాగుంది, మనకంత అర్జెంట్ ఏం లేదు కదా, రేపు వెళ్దాంలే అనే ఆలోచనతో, అమ్మ నేను అట్లాగే తీసుకుంటానమ్మా, ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చోండి సార్ అన్న. ఆ రూమ్ డోర్ తీస్తే అక్కడ 50 మంది కూర్చో ఉన్నారు ఇదే టికెట్ కోసం. ఇక దేవా అనవసరంగా ఇక్కడికి వచ్చాను, ఇంకా లేట్ అయిపోద్దని వెనక్కి వెళ్ళిపోతా. మళ్ళీ ఆగి, ఏమో దేవుడు మనకు ఒకవేళ అవకాశం ఇస్తాడో అని మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చొని, ప్రభువా నీ చిత్తమైతే ఈ అవకాశం ఇయ్యా. ఆ రూమ్లో కూర్చుంటే వాళ్ళు ఒక్కొక్కరిని వచ్చి పిలుస్తున్నారు, మీ ఇద్దరు రండి బ్రదర్, మీకు టికెట్ కన్ఫామ్, మీకు టికెట్ కన్ఫామ్, అందరిని తీసుకెళ్తున్నారు. చాలాసేపు అయిన తర్వాత అప్పుడు నన్ను పిలిచారు, ఎవరండి ఇక్కడ, రాబర్ట్ సునీల్ అంటే. సార్ నేను. సార్ మీ ఒక్కళ్ళకే ట్రావెల్ టుమారో టికెట్ అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనకు నిజమైన హృదయ వాంఛలు దేవుని పట్ల కలిగి ఉన్నట్లయితే గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ దట్ టు అస్. ఫ్లైట్ టికెట్ ఇచ్చారని కాదు, మనం దేని కొరకు దేవుని పట్ల ఆశపడుతున్నాం. ఈరోజు ఎక్కువ శాతం మనం ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆశపడతా ఉన్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఆమె ఏం చేస్తుంది, బాధపడతా ఉంది. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అనేక మంది వైద్యులు, పరమ వైద్యులు, ఎంతో మంది నాయకుల దగ్గరికి, ఎంతో మంది క్రైస్తవురాలమా, దేవుడు తెలిసిన బిడ్డ, క్రీస్తు గురించి తెలిసిన వ్యక్తి, అనేక మంది పాస్టర్స్ దగ్గరికి వెళ్ళింది, అనేక మంది తెలిసిన వారి దగ్గరికి వెళ్ళింది. నా బాధలు ఇదని చెప్తా ఉంది. కానీ ఎక్కడ కూడా ఆమెకి సొల్యూషన్, ఆమెకు ఒక ఉత్తరం దొరకల, జవాబు దొరకల. బాధపడతా ఉంది, ఏడుస్తూ ఉంది. ఇంకా ఈ రోజుల్లో మనం ఇప్పుడు చూడంగానే, ఆ రోజుల్లో ఎవరైనా స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంటే అసలు మనిషే రోడ్డు మీదకి రాకూడదు. కానీ ఆమె అన్నీ ఆలోచించింది. దీనికి సమాధానం ఒకటే, క్రీస్తే నా జీవితానికి విముక్తి చేయగలడు. యేసు ప్రభుని నేను కలిసినట్లయితే, యేసు ప్రభుని నేను ముట్టినట్లయితే, యేసు ప్రభుని తాకినట్లయితే, ఆయన దగ్గరికి వెళ్తే చాలు నా జీవితం మారిపోతుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే
ఆయన వస్త్ర చెంగు తాకితే చాలు నేను స్వస్థపడిపోతాను. ఏ డిజైర్, చాలా చిన్న కోరిక ఆ అమ్మాయి జీవితంలో. ఏంటి? ప్రభువు దగ్గరికి వెళ్తే చాలు స్వస్థత పడిపోతానని. అందరు జనాలు చూస్తా ఉన్నారు, అందరిని తోసుకొని ఆ జనంలోకి వెళ్ళి యేసు ప్రభు వారి ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని తాకిందో వెంటనే ఆమె శరీరంలో గొప్ప శక్తితో ఆమెకున్న ప్రతి విధమైన వ్యాధి దేవుడు అక్కడ స్వస్థపరిచాడు. అంతమందిలో కూడా ప్రభువారు ఆగేమంటారంటే, ఎవరో ఒక స్త్రీ నన్ను తాకింది అంటాడు. అంటే హీ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్. అదేంటంటే ఆమె శరీర సంబంధంగా ఆమె స్వస్థపడలేదు, కానీ ఆత్మీయ సంబంధంగా ఆమె స్వస్థపడింది. ఎలాగంటే దేవుని దగ్గర నుంచి ఉన్న శక్తి ఆమెని ముట్టింది. ప్రియమైన సంగమా, ఈ రాత్రి మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలోచించాలి. మనకి కుటుంబంలో ఏదైనా గొప్ప బహుమానాలు వచ్చినాయి అనుకోండి, మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే మన బంధువులు, స్నేహితులు, మిత్రులు. ఏదో లాటరీ 1 లక్ష రూపాయలు మనకు వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం? ఫోన్ తీసుకొని బ్రదర్కో ఫ్రెండ్కి ముందు స్టేటస్లో పెట్టేస్తాం. మన స్టేటస్లో, ఫోన్ స్టేటస్లో ఐ గాట్ 1 lakh లాటరీ అని. ఎవరైనా చర్చికి వెళ్తాం, ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ స్టేటస్లో పెట్టేస్తాం. అదే మనకి ఫస్ట్ భయంకరమైన కష్టం మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ చర్చి దగ్గరికి. ఏం గుర్తొస్తుంది మనకి? దేవుడు ఏమంటాడంటే, ప్రతి విషయంలో ఈ హృదయంలో చిన్న వాంఛ, ఆయన బట్టి సంతోషం మనం ఎప్పుడైతే పడతామో నీ హృదయంలో వాంఛను ఆయన తెలుస్తాడు. ఒక సాధువు గారు ఊరు బయట ఉంటా ఉన్నాడు. ఆ రాజ్యానికి ఒక గొప్ప రాజు ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. ఆయన ఎవరు చూడలే ఆయన్ని. అందరు కూడా ఈ రాజుగారు ఎట్లుంటారా చూడాలనే ఆశతో ఉన్నారు. ఆయన ఏ విధంగా ఉంటాడో అని చూడాలని ఆశ కలిగి ఉన్నారు అందరూ. అయితే ఎవరు కూడా ఆయన్ని చూడలే ఎప్పుడు జీవితంలో. ఒకరోజు ఈయన ఏమనుకున్నాడే, నా ప్రజలు సంతోషంగా ఉన్నారు లేదా చూసొద్దామని చెప్పి ఆయన ఏం చేశాడంటే, గుర్రం తీసుకొని బయటకు వచ్చాడు. ఎతుకుతా ఉన్నాడు. యుద్ధం మొత్తం అక్కడ కొంతసేపు అడవిలో వేటాడి ప్రజలతో మాట్లాడి అలసిపోయి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఒక ఆయన ఇంటి బయట కూర్చోన్నాడు. ఈ సాధువు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆగుతాడు. బాబు, నీ దగ్గర ఒక గ్లాస్ మంచినీళ్ళు ఉంటే ఇవా అంటాడు. ఇస్తాను కానీ మీరు ఎవరండి అని. అప్పుడు ఈయనకి చెప్దాం, నేను రాజుగారినని, ఆయన ఫీలింగ్స్ ఏంటో చూద్దామని, ఆయన నేను ఈ రాజ్యానికి రాజు అని చెప్పి ఆయన తలపాగా తీసి చూపి ఆయన ఆశ్చర్యపోతాడు. పా, ఒక రాజుగారు ఎవ్వరు చూడలే ఈ రాజ్యంలో, నేను ఒక్కడనే చూశాను అని. వెంటనే సార్ మీ దండం సార్, రండి సార్ కూర్చోండి అంటే, నాకు టైం లేదు బాబు, వెళ్ళాలి, మంచినీళ్ళు నేనా. ఆయన ఇంట్లోకి పరిగెత్తుకొచ్చేటప్పటికి నీళ్లు తీసుకుందామని చూస్తే, ఆయన మంచినీళ్ళు గ్లాస్ అంతా చూస్తే రాజుగారికి ఇచ్చేది ఎట్లుండాలి? క్లీన్గా నీట్గా ఉండాలి కదా. చాలా భయంకరమైన మురికి ఉందంట. గబగబా మురికి గ్లాస్ కడుక్కొని బయటకు వచ్చాడు. టైం అయిందని రాజుగారు ఏం చేశారు? వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డాడు. అయ్యో, ఈ రాజుగారిని కలుద్దాం కలిసాము, రాక నా ఇంటికి వచ్చాడు, మంచినీళ్ళు అడిగి తేవలేకపోయానని బాధపడ్డాడు. మళ్ళీ ఒక 3 నెలలు అయింది, ఆయన అలాగే కూర్చొని ఉన్నాడు. రాజుగారు మళ్ళీ అదే మార్గంలో వచ్చాడు. వచ్చి ఆయన దగ్గర ఆగాడు. ఆగి, బాబు అనగానే, రాజుగారు మీకు ఎంత సంతోషం అండి, మా ఇంటికి మళ్ళీ 2వ సారి వచ్చారు, ఒక్క నిమిషం ఉండండి సార్ అని మంచినీళ్ళు తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నాన్న మంచినీళ్ళు వద్దు, నీ దగ్గర ఏమన్నా మంచి భోజనం ఉంటే పెట్టు నాన్న. మనోడు ఫుల్గా భోజనం చేసి ప్లేట్ కడకుండా అక్కడే పడేసి మురిగ్గా వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ వెళ్ళి ఆ ప్లేట్ కడుక్కొని శుభ్రం చేసుకొని భోజనం పెట్టే లోపల ఏమయ్యాడు? రాజుగారు వెళ్ళిపోయాడు. తిరిగి 3వ నెల మళ్ళీ రాజుగారు అదే మార్గంలో వచ్చాడు. అదే వ్యక్తి అక్కడ కూర్చోన్నాడు. రాగానే రాజుగారిని చూసి సంతోషపడిపోయి, సంబరం పడిపోయి, సార్ నా ప్లేట్ రెడీగా ఉంది, గ్లాస్ రెడీగా ఉంది, దయచేసి రండి, మంచినీళ్ళు తాగండి, భోజనం చేయండి అంటే, నాయనా ఈ 2 చేశాను కానీ కొద్దిసేపు నీ మంచం మీద విశ్రాంతి తీసుకుంటాను బాబు. ఆ దుప్పటి ఆ దిండు ఉతికి కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
సార్ మంచి దుప్పటి దిండేస్తాను ఉండండి సార్ అని. లేదు లేదు టైం అయిపోయింది. ఇంకా ఆ వ్యక్తి కూర్చొని ఆలోచించడం, ఎవరికి రాని ఆ అవకాశం నా జీవితంలో వచ్చింది. ఓ రాజుగారిని కలవలేని పరిస్థితుల్లో ఈ దేశం అంతా చూడలేకపోయారు. నా ఇంటికి వచ్చారు, నా గుమ్మం దొక్కారు. కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుందని ఆలోచించినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, తనలో మార్పు రావాలి. కోరిక ఉంది రాజుగారిని చూడాలని అతని జీవితంలో. రాజుగారిని కలుస్తారనుకోలా, కానీ రాజుగారు ఆయన ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు, అన్ని విషయాలు ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు ఇంటి దగ్గర కూర్చొని ఇల్లంతా శుభ్రం చేశాడు, తను శుభ్రం చేసుకున్నాడు, ఇంట్లో వస్తువులు శుభ్రం చేశాడు, రెడీగా నుంచున్నాడు. 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. 6 సంవత్సరాల తర్వాత రాజుగారు అదే మార్గంలోకి వెళ్తా ఆగినప్పుడు అతను చూసి, ప్రభు నేను లోపల రమ్మంటారా అన్నాడు. సార్ ఐఎమ్ రెడీ, మై హౌస్ ఈజ్ రెడీ, మై థింగ్స్ ఆర్ రెడీ సార్ అని. సమస్తం రెడీగా ఉన్నాను నేను, నా కుటుంబం రెడీగా ఉంది. కుటుంబం అంటే ఇల్లు, వస్తువులు, నేను సిద్ధంగా ఉన్నానంటే అప్పుడు రాజుగారు నీలాంటి వ్యక్తి నా కోటలో పనిచేయడానికి కావాలి, రా నా గుర్రం ఎక్కని చెప్పి ఎక్కించి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు చెప్తానంటే, మన జీవితంలో దేవుని పట్ల ఆశ ఉంటుంది, దేవుని చూడాలి, దేవుణ్ణి మన జీవితంలో అంగీకరించాలి, దేవునితో కలిసి ప్రయాణం చేయాలని. కానీ మన అనుదిన జీవితం యొక్క మార్పు కానీ మనం చెందపోతే అటువంటి ఆశను మనకి నెరవేరదు. మనం ఈ లోకాసు వార్తలో చూస్తే జక్కయ్య కథ మీ అందరికీ తెలుసు. దేవుని పట్ల చిన్న కోరిక, నిజమైన కోరిక, నిజాయితీతో ఆలోచన చేసి ఏం చేశాడు, యేసయ్య ఎవరో అని చూడాలనే ఆశ కొని కొమ్మ మీదకి యేసు ప్రభువుని చూడాలని చిన్న కోరిక అతని జీవితాన్ని మొత్తం కూడా మార్చేసింది. బయట దేశాల్లో చూస్తే అండి, మనం అనుకుంటాం ఫారెన్ దేశాల్లో అంత క్రైస్తవులే అనుకుంటాం. నేను ఒక సంఘానికి ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వెళ్తాను. ఆ సంఘంలో 50 మంది, అదే పెద్ద సంఘం అన్నమాట, అంత మించి దాటరు. వాళ్ళు ఏమంటారంటే నాస్తికులు ఎక్కువ అక్కడ, కానీ క్రీస్తుని కానీ నమ్మారంటే ఆ 50 మంది, మీరు నమ్ముతారో లేదో, వారి జీవితంలో ఒక అబద్ధం అనేది వారు ఆడరు. తప్పు చేశానంటే పబ్లిక్గా వాళ్ళు ఒప్పుకొని ఎస్ నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటారు. చేయలేదంటే చేయలేదని, అంటే ఇక వీళ్ళు క్రీస్తుని ఎరిగారు, ఆర్ యు క్రిస్టియన్ అంటారు. అక్కడ అందరి పేర్లు మార్క్, లూక్, జాన్ ఉంటాయి పేర్లు, అన్ని క్రైస్తవ పేర్లే. కానీ దాంట్లో ఒకటి అడుగుతారు, ఆర్ యు క్రిస్టియన్ అంటారు. ఆయన పేరు చూస్తేనే జాన్. అదేంటి ఈయన జాన్ కదా, ఈయన క్రిస్టియన్ అని అడుగుతారు ఏంటి అనుకుంటాం మనం. కానీ క్రిస్టియనా అంటే ఏంటంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకుని ఉన్నావా లేదు. నా పేరు రాబర్ట్, నన్ను అడగాలి ఆర్ యు క్రిస్టియన్ అని. నీ పేరు ఒకవేళ మేరీ ఉందనుకో, మేరీని అడగాలి మనం వెళ్ళి, ఆర్ యు క్రిస్టియన్, ఆర్ యు క్రిస్టియన్. ఆర్ యు క్రిస్టియన్ అంటే ఏంటంటే, క్రీస్తుని నీ జీవితంలో అంగీకరించావా లేదా అని. ఏమండి, క్రీస్తుని నీ జీవితంలో అంగీకరించాలి, దట్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే నామమాత్రం కాదు. ఒకవేళ నా పేరు జీసస్ అని పెట్టుకున్నా, లేకపోతే నా పేరు యోహాన్ అని పెట్టుకున్నా, ఒకవేళ నా పేరు పేతురు అని పెట్టుకున్నా, క్రీస్తు నా జీవితంలో లేనప్పుడు ఆ పేరుకి అర్థం ఉంటుందా? నో. మన పేరుకు ఎప్పుడు అర్థం వస్తుందంటే, నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటలను బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు క్రిస్టియనా కాదా అని చెప్తారు. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు సోమవారం లేచి నుంచి శనివారం వరకు ఆ పక్కన వాళ్ళందరూ కూడా ఆయన చూస్తూ ఉంటారండి. ఇలా పాస్టర్ గారిని అంటున్నారు, ఏమనుకోబాక, జరిగింది చెప్తున్నాను. ఆయన లెగిస్తే ఆదివారం మటుకి ఆయన చక్కగా చర్చికి వెళ్తే అద్భుతమైన వాక్యం చెప్తాడంట పులిపేటికి. కానీ ఇంటి దగ్గర ఉంటే పరిస్థితులు ఏంటంటే, ఆయన మాట్లాడినంత భయంకరమైన భాష కానీ మాటలు ఎవరు
మాట్లాడలేరు, అంత ఘోరంగా తిడతాడంట. ఆ ఇంటి ముందు ఎవరు సైకిల్ పెట్టినా, ఆ ఇంటి దగ్గరికి ఎవరు వచ్చి గొడవ చేసినా ఆయన మాటలు వింటేనే భయపడిపోతారంట. అలాంటిది ఒక కుర్రోడు ఒకరోజు సైకిల్ పెట్టి వాళ్ళ ఇంటి ముందు వెళ్తుంటే వాడిని పిలిచి భయంకరమైన భాషలో ఆయన తిట్టేశాడు. అతను పాస్టర్ అని ఆయనకి తెలియదు. ఆ కుర్రోడికి సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఒకరోజు ఆదివారం అనుకోకుండా చర్చికి వెళ్ళి కూర్చున్నాడంట. ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడంట, మంచి వాక్యం చెప్తున్నాడంట. తీసి అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు పాస్టర్ అని నాకు తెలియదు సార్, సారీ సార్ అన్నాడు. వాక్యం ఎలా ఉందని అన్నాడు. సార్ మీరు ఏమనుకోండి అంటే, అక్కడ కూర్చున్నాను కానీ మీరు ఎంతో చక్కగా చెప్తున్నారు, నాకు నా చెవిలో ఆ రోజు మీరు మాట్లాడిన బూతు మాటలే వినబడుతున్నాయి కానీ ఇక్కడ మీరు చెప్పిన ఒక్క వాక్యం కూడా నా బుర్రలోకి ఎక్కట్లేదు సార్ అన్నాడు. అంటే వాట్ యు స్పీక్, మీరు నుంచోని మాట్లాడేది కాదు అక్కడ కనబడేది. మీ ప్రవర్తన, మీరు చేసే నడవడి మీకన్నా గట్టిగా మాట్లాడదు. హల్లెలూయా. మనం క్రీస్తుని ఎరిగిన వారమైతే, క్రీస్తుతో మనం ప్రయాణించే వారమైతే, క్రీస్తు కలిగిన జీవితం మనకుంటే అవర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. అవర్ యాటిట్యూడ్, మన ఆలోచన విధం, మనం మాట్లాడే విధం, ఇతరులతో మనకు కలిగే రిలేషన్షిప్. ఈరోజు నాకు చిన్న లీగల్ ఆఫీస్ కూడా ఉందండి విజయవాడ. ఆ లీగల్ ఆఫీస్లో చూస్తుంటే అనేక మంది కుటుంబాలు సమస్యలతో వస్తూ ఉంటారు. కుటుంబాల్లో ఐక్యత లేదు. ఎక్కువ మన క్రైస్తవ కుటుంబాల నుంచి వస్తారు. అయ్యా ఆ అబ్బాయి చాలా మంచోడని నేను పెళ్లి చేసుకున్నాను అయ్యా, ఆఖరికి అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుని అతనితో సంసారం ప్రారంభించిన తర్వాత అతని నిజమైన రూపం నాకు తెలిసిందయ్యా. పెళ్ళప్పుడు ఎంతో మంచిగా ఉన్నాడయ్యా, చక్కగా సౌమ్యుడిగా ఉన్నాడు, ఈ అలవాట్లు ఉన్నాయి, ఆ అలవాట్లు ఉన్నాయి, నాకు తెలియదయ్యా అని చెప్పి. అదేవిధంగా ఆ అబ్బాయిలు వచ్చి, అయ్యా ఈ అమ్మాయి ఎంతో నెమ్మదిగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు నాకు టార్చరేనయ్యా అని ఆయన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, అవర్ బిహేవియర్, మన యొక్క నడవడి ఏ విధంగా ఉంది ఈరోజు ఒక క్రిస్టియన్గా. కుటుంబాల్లో ఎందుకు ఐక్యత ఉన్నట్లా? ఒక తండ్రి కొడుకు మీద కేసేస్తున్నాడు, కొడుకు తండ్రి మీద కేసేస్తున్నాడు. ఎటువంటి వాంఛలు మన హృదయాల్లో ఉన్నాయి. అదే యెహోవాను బట్టి మనం సంతోషించినట్లయితే మన హృదయాలలో ఉన్న నిజమైన కోరికలైతే ప్రతి కోరికను కూడా దేవుడు దాన్ని వెంటనే కూడా దాన్ని తీర్చేస్తాడు. నేనేదో గొప్పగా చెప్పట్లేదు కానీ అనేక సందర్భాల్లో నా జీవితంలో నేను బయట దేశాలకు ప్రయాణించినప్పుడు నేను చూసి అనుకుంటాను, ఇది జరిగితే బాగుంటుంది అనుకుంటాను. తప్పకుండా నేను చెప్తున్నాను, దేవుడు అవకాశం మన జీవితంలో కలుగు చేస్తాడు. మనం నిజంగా దేవునితో కలిసి ప్రయాణించే వాళ్ళం. మన ఆలోచనలు, ఎందుకంటే ఆయన ఏం చెప్తాడంటే, నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపక మునిపే హీ నోస్ హూ ఆర్ యు, నువ్వు ఎవరో ఆయనకి తెలుసు. అసలు యు ఆర్ నాట్ ఈవెన్ ఏ డ్రాప్ ఆఫ్ షేప్, అంటే ఒక చిన్న చుక్క నీ రూపం రాకమునిపే దేవుడికి నువ్వు ఎవరు, నీ భవిష్యత్ ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు, ఏం చేయబోతున్నావు, దేవుడికి నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే ఎస్ సెలెక్టెడ్ యు. అటువంటిది మనం ఏమనుకుంటామంటే, నేనేం చేస్తున్నాను దేవునికి తెలియదులే అనుకుంటాం. బట్ గాడ్ నోస్ ఎవ్రీ స్టెప్. మీరు వేయబోయే ప్రతి అడుగు కూడా దేవునికి స్పష్టంగా తెలుసు నీ జీవితంలో ఏం జరగబోతుందని. లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ అని యూరోప్ దేశంలోని అతి పెద్ద ఎయిర్లైన్స్ అవి. ఆ ఫ్లైట్లు చాలా రాయల్గా రిచ్గా ఉంటాయి. నేను ఒక చిన్న పాస్టర్ గారు అక్కడ సోషల్ వర్క్ కోర్స్ చేయడానికి నాకు స్కాలర్షిప్ వస్తే ఆస్ట్రియా దేశం వెళ్ళేటప్పుడు ఏంటి, మ్యూనిక్ అనే పట్టణంలో దిగి అక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళాలి. ఆ ఎయిర్పోర్ట్లో దిగి ఇటు చూస్తే ఈ లుఫ్తాన్జా ఫ్లైట్లో ఒక 50 పెద్దవి పెట్టున్నాయి. ఆ ఫ్లైట్లో ఎక్కగానే ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్లో వుల్ఫ్ గ్యాంగ్ అని ఉంటుంది ఒక ఆయన. ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఎయిర్లైన్స్. ఈ ఎయిర్లైన్స్కి ఆయనే అధినేత అన్నమాట. నేను 2-3 సార్లు చూసి అనుకున్నాను, ఇటువంటి వ్యక్తిది ఎప్పుడన్నా కలిస్తే బాగుండు,
మనం చేస్తున్న ఇండియాలో చేస్తున్న సేవ గురించి చెప్పుకోవచ్చు అనుకున్నా. అట్లా 2-3 సార్లు ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు అనుకున్నా, ఒకసారి క్రిస్మస్ సెలవులకని నేను ఆ దేశం నుంచి బయలుదేరి ఇండియా వస్తామని టికెట్ బుక్ చేసుకున్నా. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేపాటికి, సార్ మీ టికెట్ కనబడట్లేదు సార్, ఇక్కడ మీరు కొద్దిసేపు కూర్చోండి. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అమ్మో ఏంటిరా బాబు, ఇప్పుడు మనం ఇండియా వెళ్ళాలి, ఇంటి దగ్గరికి అమ్మోళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఇవేం టికెట్ లేదంటుంది, మా ఆయన ఈ నైట్కి ఎక్కడ ఉండాలి, మనకులాగా ఎక్కడ పడితే అక్కడ ఇండియాలో అక్కడ ఆ దేశంలో ఉండటానికి లేదు. ఒక రాత్రి మనం గడపాలంటే ఒక 15,000 20,000 ఆ రోజుల్లో ఉండాలి చేతిలో. ఈ రాత్రి ఎక్కడ ఉండాలి, ఈ అమ్మాయి టికెట్ కనపడడానికి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను ఉన్నాను సార్. ఆ అమ్మాయి టికెట్ తీసుకెళ్ళి అన్నీ వెరిఫై చేసింది. సార్ మీ టికెట్ మ్యాచ్ అవ్వట్లేదు సార్, కానీ యూ హ్యావ్ ఎ కన్ఫర్మ్డ్ టికెట్, అదైతే మాకు తెలుసు కానీ మ్యాచ్ అవ్వట్లేదు సార్. వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏమన్నాడంటే, అమ్మా ఒకవేళ మన సాధారణమైన టికెట్లో లేకపోతే ఆయన పక్కన ఫ్రాంక్ఫర్ట్ అనే ప్లేస్ గంట ప్రయాణమే కదా, బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చేయండి ఆయనకి, ఆ క్లాస్లో కూర్చొని వెళ్ళిపోతాడు. బిజినెస్ క్లాస్ అంటే ఒక మామూలు టికెట్కి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. సరే అని ఆ టికెట్ ఇచ్చారు. ఆ టికెట్లో కూర్చొని ఉన్నా. పెద్ద సీట్ ఉంటుంది, ఒక సర్వీస్ అంతా చాలా రాయల్గా ఉంటుంది. కూర్చొని పావు గంటకి చూస్తే ఈ మనిషి నా పక్కన కూర్చునేవాడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసానా బాగా ఫెమిలియర్ ఫేస్. చాలాసేపు అయిన తర్వాత నా ముందున్న సీట్లో బుక్ తీసి చూస్తే ఫస్ట్ పేజీలో ఆయన ఫోటో వుల్ఫ్ గ్యాంగ్ అని ఉంది. ఆయన్ని ఈయన చూసా, అమ్మ ఈయనే కదరా, సంవత్సరం క్రితం అనుకున్నా నేను, హృదయం లేవని, ఈ వ్యక్తిని కలిస్తే బాగుంటుంది, మాట్లాడితే బాగుంటుందని. ఆ ఫోటో చూసి సంతోషం వేసి వెంటనే ఆయనకి చెప్పాను, సార్ నా పేరు రాబర్ట్సన్, నేను ఇండియా నుంచి వస్తున్నానని. ఆయనతో కలిసి ఫోటో దిగి ఆయనకి నేను చేస్తున్న మినిస్ట్రీ ఉందో ఆయనకి బ్రోచర్ ఇచ్చి కిందకి దిగిన తర్వాత అనుకున్నా, అక్కడే పక్కకి వెళ్ళి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాను. ప్రభువా నా హృదయంలో నా కోరిక నీకు అందించాలి, మనం ఎటువంటి మినిస్ట్రీ చేస్తున్నాం ఇండియాలో చెప్పాలని 1 year బ్యాక్ అనుకున్నాను. ఈరోజు మీరు సాధ్యం చేశారు నాయన. దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉన్నాయా? ఎటువంటిదైనా సరే ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, అందరి చేతులేదు. హల్లెలూయా. ఒక యాత్రికుడు ప్రపంచం అంతా తిరిగేశాడంట, మొత్తం ప్రపంచం అంతా ట్రావెల్ చేశాడు. ఆయన చివరి బుక్లో ఒక పేజీలో రాస్తాడనమాట, ప్రపంచం అంతా తిరిగి వచ్చా నేను, ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాను, ఒక గొప్ప యోధుడు ఉన్నాడు నెపోలియన్ అని, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాను. అబ్బా అద్భుతమైన కట్టడం, చాలా బాగుంది, ఎంత పెద్దగా ఉందంటే జనాలు చూడటానికి కూడా ఆశ్చర్యం ఇచ్చాను. అక్కడ నుంచి ఇండియా వచ్చాను, తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాను, అద్భుతమైన సమాధి, ఎంతో పెద్దది, 7 అద్భుతాల్లో అది కూడా ఒక అద్భుతం. 7 wonders, 1 of the 7 wonders. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ సమాధి. అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ కూడా ఒక పెద్ద సమాధి చూశాను, చాలా బ్యూటిఫుల్ కట్ ఉందని. అలాగే యేసయ్య గారి సమాధి దగ్గరికి వెళ్ళాను, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటండి అంటే, అన్ని సమాధులు కూడా పెద్ద పెద్ద కట్టడాలు, కానీ అన్నీ కూడా మూయబడి ఉన్నాయి. యేసు ప్రభు వారి సమాధి ఒకటే. హల్లెలూయా. నువ్వు నేను ఈ రాత్రి సమయంలో ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చింది ఒక జీవము కలిగిన దేవుడు. మనం ప్రార్థించిన వెంటనే, అడిగిన వెంటనే స్పందించే దేవుడు. ద గాడ్ హూ రెస్పాండ్స్, హూ ట్రావెల్స్ విత్, మనతో ప్రయాణించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. ఆయన మాట ఒకటి చాలు, ఈ నేచర్ని, ప్రకృతిని కూడా ఆయన శాసించగలడు. శిష్యులందరూ భయపడిపోతున్నారు, అయ్యో నా ప్రాణం పోయిందని వాళ్ళందరూ వణికిపోతా ఉన్నారు పడవలో. ఆయన లేచి సముద్రం మీద నిలబడేమన్నాడు, గర్జించాడేమని, నెమ్మదిగా ఉండు అని. ఈ రాత్రి సమయంలో మనం ఇక్కడ ఎందు నిమిత్తమై ఈ ప్రదేశానికి వచ్చామో ఒకసారి అందరు లేచి నిలబడండి. అందరు దయచేసి నేర్చుకోండి. దేవుడి రాత్రి సమయంలో మీతో మాట్లాడబోతున్నాడు. ఇదిగో ప్రభువా, నేను వేరే
ఆశతో వేరే కోరికలతో ఒకవేళ ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉంటే ప్రభువా నీ వైపు మమ్మల్ని తిప్పు నాయన. నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. మా హృదయాలు తెరవండి నాయన. నిన్ను బట్టి సంతోషిస్తాం ప్రభా. మా హృదయ వాంఛలు తీర్చు నాయన. ఇదిగో ప్రభా ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఈ రాత్రి సమయంలో ప్రభా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు నాయన. అనేక మంది వారి హృదయంలో భారంతో ఉన్నారు నాయన. అనేక మంది అస్వస్థతతో ఉన్నారు నాయన. ప్రభా అనేక మంది కృతజ్ఞతతో నీ సన్నిధికి వచ్చారు ప్రభా. ఇగో రాత్రి సమయం ప్రతి వ్యక్తిని ప్రభా వ్యక్తిగతంగా మీరు తాకండి నాయన. వ్యక్తిగతంగా ముట్టండి ప్రభువా. స్వస్థత దయచేయండి నాయన. ఇదిగో మేము ప్రార్థించే దేవుడు జీవము కలిగిన దేవుడు నాయన. మా మొర ఆలకించే దేవుడు నాయన. అడుగుడి మీకు ఇవ్వబడి ప్రభువా మాకు చెప్పారు నాయన. ఇదిగో ఈ రాత్రి సమయంలో అడుగుతున్నాడు. ఇగో ఈ నీ బిడ్డల ప్రభువా మీరు ముట్టండి నాయన. ఇగో ప్రభా ఈ బిడ్డలతో మాట్లాడండి నాయన. ఇగో ఈ నీ బిడ్డలు నీ వైపు చూస్తున్నారు. మీ కనికరం చూపించండి నాయన. ఇగో ప్రభువా ఈ సంఘము ప్రభువా నీ మీద కట్టబడిన సంఘం నాయన. ఎంతో ఆశతో ఈ ఉజ్జీవ కూటాలు పెట్టారు నాయన. ఉజ్జీవము దయచేయి నాయన. ప్రభువా మా జీవితాల్లో మీకు ఆయాస్కరమైన విషయాలు ఉంటే క్షమించండి ప్రభువా. తీసివేయండి ఆయన. నూతనత్వం దయచేయండి. ఈ రాత్రి మా గృహాలకు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభువా సమాధానం దయచేయండి. శాంతి దయచేయండి. సంతోషం దయచేయండి ప్రభువా. ముట్టండి నాయన. స్వస్థపరచండి. మా అవసరతలు మీకు తెలుసు ప్రభువా. మమ్మల్ని ఏర్పరచుకున్న వారు మీరు నాయన. మేము రూపింపక మునిపే మాకు ప్రణాళిక ఉంది ప్రభువా. ఇదిగో రాత్రి మేము నిర్ణయం తీసుకున్నాం ఆయన. మీ పట్ల సంతోషిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా మేము తిరిగి వెళ్ళేటప్పుడు యెహోవా సన్నిధికి రండి, మీరు సమాధానంతో మీరు తిరిగి వెళ్తారు. ఇగో ప్రభు ఈ రాత్రి సమయంలో నాయన నీ బిడ్డలతో మాట్లాడండి. ఇగో నాయన ప్రతి ఒక్క బిడ్డను తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. కుటుంబంలో ఉన్న అనాఖ్యతను తీసివేయండి. ఎవరికైనా అస్వస్థత రాత్రి నామములో స్వస్థత దయచేయండి. హల్లెలూయా. ప్రభు స్వస్థత దయచేయండి ఆయన. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే యేసు నామములో ఇబ్బందుల నుంచి దూరపరచండి ఆయన. ప్రభువా మీ కృపను పట్టండి ఆయన. ఇదిగో నాయన మేము ఎటువంటి ఆశతో ఇక్కడికి వచ్చినా మీకు తెలుసు నాయన. రాత్రి ప్రభువా మాట్లాడండి ప్రభువా. మార్గం సరళం చేయండి నాయన. ముందుకు నడిపించండి ప్రభువా. మా జీవితాలని ప్రభువా ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభువా, ఇదిగో నాయన ఈ రాత్రి సమయంలో మీ పట్ల సంతోషించండి ప్రభువా. నీ హృదయ వాంఛలు తీరుస్తాను. ఎటువంటి ఆశతో ఇక్కడికి వచ్చామో మీకు తెలుసు నాయన. నిజమైన వాంఛతో నీ సన్నిధికి వస్తున్నాము నాయన. ఇక నా బిడ్డలను ప్రభువా మేమందరం కూడా మా హృదయ వాంఛలను తీర్చండి ప్రభు. మాకు కావలసిన సంతోషం ఇవ్వండి ఆయన, సమాధానం ఇవ్వండి ఆయన, నూతనత్వం మాకు కలుగు చేయండి ప్రభువా. ఇగో అతి భయంకరమైన లోకంలో నీవిస్తున్నాం నాయన. అనేక మంది రంగుల వలయంలో ప్రభువా మేము కొట్టుకుపోతున్నాం నాయన. ప్రభువా మాతో మాట్లాడండి. ఏ విధంగా అయితే స్త్రీకి నాయన పట్టుదలగా క్రీస్తుని ముట్టాలి, స్వస్థత కావాలి, శాంతి కావాలని ఆశపడిందో అటువంటి పట్టుదల, అటువంటి గొప్ప ఆశ మాకు కలిగించండి ప్రభు రాత్రి సమయం. థ్యాంక్ యూ జీసస్. ఇగో ప్రభు మరొకసారి పాస్టర్ గారి శైలిని దీవించండి, ఆయన కుటుంబాన్ని ఆస్వాదించండి, సేవను ఆస్వాదించండి ఆయన. ప్రభా జయచంద్ర గారిని దీవించండి, ప్రభుదాస్ గారు ఆయన చేస్తున్న సేవ, ఆయనకిచ్చిన ఆశ ప్రభువా, వారి కుటుంబం ప్రభువా, ఇదిగో నీ వాక్యాన్ని గురించి నాయన, ఈ ఉద్యోగం గురించి వారు ఏర్పాటు చేసిన వారి గొప్ప దీవెన దయచేయండి ఆయన. మరొకసారి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీ త్రియేక నామములో దీవించి వారి గృహానికి వెళ్ళేటప్పుడు నోటి నిండా చిరునవ్వుతో సంతోషంతో ప్రభువా తిరిగి వెళ్ళడానికి మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పేట అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.